ఇది ఈ సౌండ్ కంచు మోగినట్టు కనకం మోగదు అంటారు. యువతల కంచే నాతో పెట్టుకోకు. నన్ను కెలికితే రియాక్షన్ లెవెల్ ఇది. తట్టుకోలేవే తప్పాళ్ళ మొహం. బీ కేర్ఫుల్. ఏంటి ఆ చప్పుడు? ఏం పగలగొట్టావు? అంత చప్పుడు వచ్చిందేంటి? తల తిక్క వెంకటలక్ష్మి తపాల మొహం. వెళ్ళి మాట వేయండి. మాటు వేయటం ఏంటి, మొహం పగలడం ఏంటి? వెంకటలక్ష్మి, అయ్యో అసలు దానికి నిన్ను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందే? దాన్ని నువ్వేమన్నా? ఊరికే తమాషకి తోక ముడిచావు కదా అన్నా, అంతే. మొహం వాచిపోయేలా కొట్టింది. నువ్వు దాని జోలికి ఎందుకు వెళ్ళావే? దుష్టులకు దూరంగా ఉండాలని తెలీదా? దానికి పొగర కాకపోతే మరీ ఇలా వాతలు పడేలా కొట్టాలా? దాని బతుక్కి పెద్ద వాత పడిందన్న ఉక్రోషం దీని మీద వెళ్లదీసింది. అది నిన్ను కొడితే ఏమవుతుంది? నేను దాని బతుకు మీద కొట్టానుగా. ఏడోకు, ఊరుకో. దానికి ఆ వినాయకి నిశ్చితార్థం అయ్యే వరకు దాని జోలికి వెళ్ళకు. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. ఇదిగో దుర్గమ్మ చెప్పింది అర్థమైందిగా, కొంచెం ఓర్చుకోవే. వేళ్ళు పడేలా చూడెలా కొట్టిందో. రమ్మన్నావు? స్టార్స్ లెక్క పెట్టడానికా? కాదే, మన స్టార్స్ పొజిషన్ ఏంటా అని మాట్లాడడానికి. మనవి మిత్రతారలే అని చెప్పినా మీ అమ్మ నాన్న నమ్మడం లేదు కదరా. అదే నాకు అర్థం కావడం లేదే. అర్థం కానప్పుడు అవతల వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు అంత చర్చ అనవసరం కదరా. అయినా నిశ్చితార్థం దాకా వచ్చిందాన్ని ఇది వరకు ఒకరి మరణానికి ముడిపెట్టారు. ఇప్పుడు ఇద్దరికి ముడేశారు. ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి. నక్షత్రాలు బాగున్నా రాసులు కలవడం లేదేమో, పాదాలు కలిసి నడిచేలా లేవేమో, కాలం అనుకూలంగా లేదేమోరా. వదిలే, రాత అనుకుందాం. అరే వేదాంత మాట్లాడకు తులసి. మీ అమ్మ రాతంతవే గెలుస్తుందేమోరా. లేదు తులసి, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నా చెయ్యి దాటిపోయిందనిపిస్తోందిరా. లేదు, ఈ నిశ్చితార్థం జరగకుండా ఆపడం నీ వల్లే అవుతుంది. ప్లీజ్ తులసి, ప్లీజ్. ఒకే ఒక దారుందిరా. చెప్పు తులసి, ఏంటది? వెంటనే నా మెడలో 3 ముళ్ళు వేసేయడమే. తులసి, అవునరా, అది తప్ప ఇప్పుడు మరొక దారి లేదు.
చెల్లెలి ప్రాణాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నీ మాటలు నిజం అని తెలియదాకా ఆ పని నేను చేయలేను. నా మాట మీద నీకు నమ్మకం లేదారా? వాళ్ళు కూడా నమ్మాలి కదా తులసి. నమ్మకాలు వేరు, విశ్వాసాలు వేరు. నాకు నీ మీద ప్రేమ ఉందంటే అత్తయ్య మీద కూడా ప్రేమ ఉంది, గౌరవం ఉంది. అందుకే నువ్వు అన్న పని నేను చేయలేను. నాకు మా అమ్మ అంటే ప్రేమ లేదా? బట్ నా వల్ల కాదే. వాళ్ళని వేధించడం నాకు చేత కాదు. చెడు ఎవరికి జరిగినా నాకు తట్టుకునే శక్తి లేదు. అసలు నా చెల్లెలి కూతురువేనా? నీలాంటి మొండిది పెంకిది మాటకు విలువ ఉందానివి దాని కడుపున ఎలా పుట్టావే? నా చెల్లెలి కోసం మేనత్త అన్న ప్రేమతో వాడు అల్లాడిపోతుంటే కన్న కూతురు అయ్యుండే అమ్మని కూడా లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావే? నా చెల్లెలి కూతురులో ఇంత స్వార్థం నేను నమ్మలేకపోతున్నాను. అరే, చీమ చిటుకుమంటే ఉలికి పడే తత్వం దాందే. ఉరిమి చూస్తే భయపడే మనిషి అదే. మన అనుకున్న వాళ్ల కోసం ప్రాణం ఇచ్చే గుణం దాందే. ప్రేమించడం తెలిసిన మనిషి, త్యాగానికి వెనుకాడని మనసు దాందే. అయినా నువ్వేంటే దానికి విరుద్ధంగా ఇంత తెగింపు? నా అనుకోవడం తప్ప వేరే ఆలోచన లేని బుద్ధి నీది. మాట్లాడమేంటి? అన్ని మీరే అంటున్నారుగా. కాదు అని నేనేదన్నా మీరు నమ్మరు, నమ్మే స్థితిలో లేరు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఏంటని మా అమ్మని అడిగేదాకా, తను చెప్పేదాకా నేనేం మాట్లాడలేను. అతి తెలివితేటలు ప్రదర్శించుకో. ఇలా అంటారని మౌనంగా ఉన్నాను. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఈ మౌనాన్ని నిశ్చితార్థం జరిగేదాకా మెయింటైన్ చేయి. ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా జరగని. ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేయకు. వాడి మనసు కలుషితం చేయకు. నాకు ప్రశాంతత దూరం చేయకు. తల్లి, ఇది హెచ్చరికగా కాదు, ప్రార్థనగా భావించు. భావించు. సంబయ్య, ఏంటేంటమ్మా, మనం ఏమన్నా వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతున్నావా, లేకపోతే వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నావా? ఏం జరిగింది సంబయ్య? నీ జీవితంతో ఆడుకునే హక్కు, అధికారం ఆ దుర్గమ్మకి ఎవరిచ్చారమ్మా? నిశ్చితార్థం అని నిర్ణయాలు తీసుకోవడానికి అంత గొప్ప సంబంధం, ఇంత గొప్ప సంబంధం అని మనకు లేనిపోని అభిప్రాయాలు బలవంతంగా రుద్దటానికి, మనల్ని ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్లే మన తరపున మాట్లాడడానికి వాళ్ళెవరమ్మా? వాళ్ళు చేసే దౌర్జన్యాన్ని సహించాలా, మౌనంగా భరించాలా? వద్దమ్మా, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. అరే, కన్నతల్లి ఎదురుగా లేదు అంటే మేం మాట్లాడతామని వాళ్ళెవరమ్మా హామీలు ఇవ్వడానికి? నీ భవిష్యత్తు నిర్ణయించడానికి ప్రియ వెళ్ళిందెందుకు? ఇక్కడ జరిగేదేంటి? నాన్న, ఆవేశపడకు. ఆవేశం ఏంటమ్మా ఆవేశం? కడుపు తరుక్కుపోతుంటేను. రక్త సంబంధాల విలువలు తెలియనోళ్ళు వీళ్ళకి పేగుబంధాల గురించి ఏం తెలుసమ్మా? నా మాట విను తల్లి, వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకునే కర్మ నీకేంట్రా?
దానికన్నా బాబు లాంటి సంబంధం నేను అమ్ముడు పోయైనా సరే నీ పెళ్లి చేస్తాను. నీ కన్న తల్లి తరపున ఒకళ్ళతో పుచ్చుకోవడానికి ఈ దుర్గమ్మ ఎవరమ్మా? రామ్మా వెళ్దాం. అరే, ఇష్టం లేని పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం నీకేంటమ్మా? వాళ్ళ ఇష్టాన్ని నీ ఇష్టంగా మలుచుకోవాల్సిన పరిస్థితి నీకేంటమ్మా? పదమ్మా వెళ్దాం. వాళ్ళు ఆదిత్యతో కుదరదు అన్న తర్వాత వాళ్ల మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళు కావాలి అని మనం వెంపర్లాడటం పిచ్చితనం. వాళ్ళకి మనమెంత దూరమో మనకి వాళ్ళంతే దూరం. ఆదిత్య వద్దంటే వాళ్ళు వద్దు, అసలు వాళ్లతో సంబంధమే వద్దు. వాళ్లంత మూర్ఖంగా ఉన్నప్పుడు కాళ్లా వేళ్లా పడటం, మనం వెంపర్లాడటం తగదు. ఇక చెల్లు అనుకోవడమేనమ్మా. నాన్నా, తొందరపడకు. ఇంతకాలం నిరీక్షించాక ఇంకా తొందరపడొద్దంటావేంటమ్మా? ఆదిత్యను మర్చిపోవడం ఇప్పుడు కష్టం అనిపించొచ్చు. ధైర్యం లేనోడు, కుదరదని చెప్పలేనోడు వాడేంటమ్మా? రేపు వాడికన్నా నీ నమ్మితంగా ఇష్టపడేవాడొస్తే వాడిని మర్చిపోవడం పెద్ద కష్టమేం కాదు. నాన్నా, ప్రేమించింది నేను. వాడు ముందు ప్రేమించి ఇప్పుడు అవసరమైనప్పుడు వెనకడిగేస్తున్నాడు. వాడికన్నా ప్రాణంగా ప్రేమించేవాడొస్తే వాడే మరుగున పడిపోతాడు, అన్నీ మర్చిపోతావు. అదంత తేలిక కాదు నాన్న. నువ్వు నరకం అనుభవించడం నాకిష్టం లేదమ్మా. మేం భరించలేం. మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. ఈ వినయ విధేయ రాముడు మనకు అక్కర్లేదు. పండగ కలిసుందాం రా అని పిలిచి కలిసుండాల్సిన వాళ్ళను విడదీస్తారా? మనసు, మమత, ప్రేమ, ఆపేక్షలు లేని వాళ్లతో మనం కలిసుండలేమమ్మా. అమ్మా, వాళ్లతో పాటు మనం ఉండలేం. పోదాం పదరా. నాన్న, మనం అసలు ఎందుకు వచ్చాం? ఆదిత్య కోసమా, వాడితో పెళ్ళనా? కాదమ్మా. మరలాంటప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? వినయ్ కోసం వచ్చామా? మరి మాటలు నిశ్చితార్థాలు ఎందుకమ్మా? నాన్న, భువనేశ్వరి అత్తయ్య ఆరోగ్యం బాలేదు అని, ఏ క్షణం ఏమవుతుందో తెలీదు అని తన సంతోషం కోరి తను తృప్తి పడ్డానికి మామయ్య మనం కలిసినట్టు నటించాలి అంటే వచ్చాం కదా. ఇప్పుడిలా అర్థాంతరంగా వెళితే తనేమనుకుంటుంది? ఎంతలా బాధపడుతుంది? తనని బాధ పెట్టడం భావ్యం కాదు నాన్న. ఎప్పుడో పోయి ఆవిడ ప్రాణం కోసం ప్రాణాలు తీస్తావా? ఆవిడ సంతోషం కోసం, తృప్తి కోసం నీ బతుకు అసంతృప్తితో పంచుకోవాలా? ఆవిడ నవ్వు కోసం నువ్వు దుఃఖం దిగమింగుకోవాలా? ఆ పరిస్థితి రాదు నాన్న. అదే బలవంతంగా అంటగడుతుంటే రాదు అంటావేంటమ్మా? అలాంటప్పుడు సరే అని ఎందుకు తలూపావు? వాళ్ళు చాలాసార్లు చాలా ప్రయత్నాలు చేశారు, అయ్యాయా? అలాగే కానివ్వు. ఎలా జరగాల్సిందో అలాగే జరుగుతుంది. వాళ్ళకసలు ఆ అవకాశం మనం ఎందుకు ఇవ్వాలమ్మా? జరగనివ్వు అని మనం ఎందుకు సర్దుకుపోవాలి? మన అభిమానాన్ని ఎందుకు తగ్గించుకోవాలి? మన ఆత్మాభిమానాన్ని ఎందుకు తాకట్టు పెట్టాలి? ప్రాణం నిలపడం కోసం. అవతల మీ అమ్మది కూడా ప్రాణమేనమ్మా. ప్రమాదం రానివ్వను సంబయ్య. నువ్వేం బ్రహ్మవి కావు. అమ్మని బ్రహ్మలాగానే కాపాడుకుంటాను. నాకు భయంగా ఉందిరా. నేను అభయం ఇస్తున్నాను. దుర్గమ్మ తక్కువదేం కాదురా. నేను తనకేం తీసిపోను. మోసపోతావు తల్లి. ఆవిడ వల్ల కాని పని నాన్న. నా బాధ అర్థం చేసుకోమ్మా. నువ్వు నిదానంగా ఉండు, సమాధానాలు దొరికి తీరుతాయి. వాళ్ళ స్వార్థం తొందర పెడుతుంది, మనల్ని మోసం చేస్తారు. మనం తొందరపడద్దు నాన్న. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. వెళ్ళిపోదాంరా. పారిపోవడం నాకు ఇష్టం లేదు నాన్న. ప్లీజ్ నన్ను పిరికిదాన్ని చేయొద్దు. నువ్వు ధైర్యంగా ఉంటే నేను దేన్నైనా జయిస్తాను. నా మాట విన్నా. సరే, నువ్వన్నట్టే కానివమ్మా. షూర్, రావాల్సి వస్తుంది. తప్పకుండా రావాలి. సరే, ఉంటాను. మామ్, బ్లెస్ మీ మామ్. ఏంట్రా ఇది? యు ఆర్ గ్రేట్ మామ్. ఐ లవ్ యూ మామ్. ఎందుకురా ఇదంతా? ఏంటంటావేంటమ్మా? నా మనసు తెలుసుకున్నావు, నన్ను అర్థం చేసుకున్నావు. నేను ఇష్టపడుతున్న తులసిని
నా లైఫ్ పార్ట్నర్ని చేసి గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నావు. చాలా చాలా థ్యాంక్స్ మామ్. థ్యాంక్స్ దేనికిరా? తులసి నీకే కాదు, నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. చూసి చూడగానే తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. నా వినయ్కి సరైన జోడి అనిపించింది. తను నీకోసమే పుట్టిందిరా. తన కోసమే మనల్ని ఇండియాకి రప్పించాడా దేవుడనిపించింది. నువ్వు తనంటే ఇష్టపడుతున్నావని గ్రహించా. నా ఇష్టమే నీ ఇష్టమైనందుకు సంతోషపడ్డా. అందుకే దుర్గతో మాట్లాడి సెటిల్ చేసేమని చెప్పాను. మంచి పని చేసావు మామ్. నా ఇష్టాన్ని ఎలా కనిపెట్టావు? రే, నేను నీ కన్న తల్లిన్రా. బిడ్డల ఇష్టాలు తల్లితో చెప్పాల్సిన అవసరం లేదు. వాటంతట అవే తెలిసిపోతాయి. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. మాకు సందేహం ఉండొచ్చాం. చెప్పండి. ఆ అమ్మాయికి కుజదోషం ఉంది, తెలుసు కదా. నివారణ పూజ చేయాలి. అది ఆటంకాల వల్ల ఆగుతుంది. మరి ఆ నివారణ పూజ పూర్తి కాకుండా నిశ్చితార్థం జరిపించొచ్చంటారా? దోష ప్రభావం వల్ల ఏదైనా ప్రమాదం ఉందంటారా? నిశ్చితార్థం అంటే అంగుళిక మార్పు అంటారు. దండలు మార్చుకుంటారు. సగం పెళ్లితో సమానం. మరో విధంగా చెప్పాలంటే గాంధర్వ వివాహం జరిగినట్టే. అలా దోష నివారణ పూజ చేయకుండా నిశ్చితార్థం చేస్తే వరుడికి ఏ రూపంలోనైనా దోష ప్రభావం వల్ల ఏ ప్రమాదమైనా జరగచ్చు. ఖచ్చితంగా ఇది అని చెప్పలేను, కానీ ప్రమాదం మాత్రం తప్పదు. దోష నివారణ జరపకుండా నిశ్చితార్థం జరపడానికి వీల్లేదు. అంతేనంటారండి? ఈ విషయంలో మరో మార్గం లేదు. ప్రత్యామ్నాయంగా వేరే పూజ లేదు. మంచిది పూజారి గారు. అలాగేనమ్మా. ఇప్పుడేం చేస్తారు? ఏం చెయ్యాలో నువ్వే చెప్పు చిన్నత్తయ్యా. నిశ్చితార్థం జరగకుండా చూడాలి, అంతే. అలా అయితే ఎలా సత్యవతి? ఇదిగో, దుర్గమ్మని మోసం చేయడానికి నేను ఒప్పుకోను. పైగా పూజ చేయించకుండా నిశ్చితార్థం చేస్తే రేపు ఆదిత్యకి ఏదైనా అయితే ఆ తర్వాత దుర్గమ్మకి ఆ విషయం ఎవరైనా చెప్తే చంపి పాతరేస్తుంది. పాతర సంగతి తర్వాత, ఇప్పుడు నిశ్చితార్థం ఎలా? నేను అదే ఆలోచిస్తున్నాను. తులసి వాళ్ళది జరిపిద్దాం. దీనిది తర్వాత జరిగేలా ప్లాన్ చేద్దాం. దానికి దుర్గమ్మ ఒప్పుకోవద్దు. నువ్వు ఏదో ఒకటి చెయ్యవే. చిన్నత్తయ్యా, ఎట్టి పరిస్థితుల్లో నేనే ఆ ఇంటికి కోడల్ని కావాలి. ఆ ఆస్తికి అధికారిని కావాలి. చచ్చిన ఆ తులసి కవేం దక్కద్దు. చిన్నత్తయ్యా, నన్ను రాణించెయ్యి. నువ్వే మంత్రిగా చక్రం తిప్పుతావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిశ్చితార్థం ఆగకూడదు. ఆ దోష నివారణ పూజ లాంటిదే. దాంతో సమానమైంది ఏదైనా ఉందేమో వేరే పంతులు గారిని కలిసి అడిగి వీలుంటే చేపిద్దాం. పదండి. చిన్నత్తయ్యా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఆ ఇంటికి కోడల్ని చేస్తావో కాటికి కట్టలే పంపుతావో. నోరు మూసుకోవే, పిచ్చి మాటలు మాట్లాడుకో. సత్యవతి తెలివితేటల్లో దుర్గమ్మకేం తక్కువ కాదు. ముందు మనం వేరే పంతులు గారిని కలుద్దాం, పదండి. ఆగండి. ఇల్లంతా మీకోసం వెతుకుతూ ఉంటే నాకు చెప్పకుండా మీ ముగ్గురు కట్టుకట్టుకుని ఎక్కడికి వెళ్లారు?